భయ్యా కొరియన్ కనకరాజు సినిమా, వరుణ్ తేజ్ అన్న సినిమా హర్రర్ కామెడీ సూపర్ ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇటు కొట్టేసాడు అంతే. ఈ సినిమా కొరియన్ లోనే కాదు అన్ని భాషలో, తెలుగు భాషలో అయితే ఇండస్ట్రీ ఇటు, కొరియన్ భాషలో ఇండస్ట్రీ ఇటు, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, చైనా, జపాన్, అమెరికా, మలేషియా, ఆస్ట్రేలియా, ఎన్ని భాషల్లో ఈ సినిమా. ఈ సినిమా చూసా టికెట్ చింపేశారు రావుడే తెలియదు వీడికి. కాబట్టి సినిమా చూస్తానని సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్. వరుణ్ తేజ్ అన్న ఇలాంటి క్యారెక్టర్ చేయను, నువ్వు ఒక కొత్త క్యారెక్టర్ అనమాట. డైరెక్టర్ మేర్లపాక్ గాంధీ గారు మీరు మళ్ళీ కంబ్యాక్ అయ్యారండి, రావాలి మీరు. మేర్లపాక్ గాంధీ గారు రావాలి, ఇలాంటివి తీయాలి, ఇలాంటివి తీసి మా అందరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేయాలి అంతే మీరు. అబ్బా ఏం తీశారండి, చాలా రోజుల తర్వాత 10 ఏళ్ళ తర్వాత రాబోతున్నాడు కావాలి ఆయన. 10 ఏళ్ళుగా ఆయన సినిమాని లేదాయన పాపం. కాబట్టి ఇన్ని రోజులు ఆయన ఓపిపట్టి ఈ సినిమాతో గట్టిగా కొట్టేవన్నా. రాజాసాబ్ కంటే కూడా బాగుంది భయ, ఓజీ కంటే కూడా బాగుంది. చాలా మంది ఏమన్నారంటే ఓజీ సినిమా రాజాసాబ్ సినిమా రెండు మిక్స్ చేస్తే ఈ సినిమా అన్నారు. కాదంతే. ఈ సినిమా సపరేట్. ఇది ఈ సినిమాలో కామెడీ ముఖ్యంగా చెప్పాలి. కామెడీ అయితే ఆ సత్య గారి కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. థియేటర్లో జనాలు పడి నవ్వుకున్నారు. అలాగే హర్రర్ దెయ్యం వచ్చిన సేపు ఆ థియేటర్లో దెయ్యం కొరియన్ దెయ్యం వస్తే పడిపోతున్న భయ థియేటర్లో కారిపోతున్నాయి అందరికి. నేనైతే ఒక అమ్మాయిని గట్టిగా పట్టేసుకున్నాను భయానికి. పక్క సీట్లో ఉంది ఎవరో అమ్మాయి, పట్టేసుకున్న భయానికి అమ్మ కాపాడమ్మా దెయ్యానికని. కాబట్టి ఈ సినిమాని పెళ్లి కానులందరూ ఈ సినిమా రావాలి, చూడాలి. మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి. అలాగే చాలా మంది ఏమన్నారు, మెగా ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాతో ఒకటవుతారట. ఇది కావాలా, ఇదే మెగా ఫ్యాన్స్ అందరూ ఒకటైపోయి మన దేశంలో ఉన్నోడు లేనోడు అని తేడా లేకుండా అందరూ ఒకటైపోయి వాళ్ళలో ఓల్డే థియేటర్లో పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకొని సినిమా వల్ల మేలు జరగడం ఇది. కాబట్టి దయచేసి ఈ సినిమాకి పెళ్లి కానోళ్ళందరూ అంటే పెళ్లిళ్ళు అయిపోతాయి అంతే. భయ్యా కొరియన్ కనకరాజు ఈ సినిమాకి కలెక్షన్లు చెప్తాను. ఈ సినిమాకి 10,000 కోట్లు, తెలుగులోనే 10,000 కోట్లు కొట్టి చూపిపోతున్నాం అంతే. వరుణ్ తేజ్ అన్న ఈ సినిమాతో ఒక నెంబర్ 1 ప్యాన్ ఇండియా స్టార్ అయిపోతాడు, ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోతాడు అంటే. సినిమాకే పెద్ద గ్యాంగ్స్టర్. ఇంకా వరుణ్ తేజ్ అన్న ఈ సినిమాతో పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోతాడు అంతే. అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు కానీ బాగుంది. ఇంకా బాగా చేసింది, ఇంకా బాగుండేది. మన ఎవరు వమిక గబ్బి అయితే మాత్రం నైట్ కుర్రోళ్ళు కల్లోకి వచ్చింది, అంత బాగుంది. మన లోకలేష్ కనకరాజు కూడా ఎరగదీసాడు పర్ఫార్మెన్స్. సో ఒక మాస్ మసాలా బిర్యానీ తింటే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంది. సో నాకు నచ్చింది. డైరెక్టర్ గారు సినిమాలో హీరోగా వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కదా, సో ఆ విధంగా ఒక హీరో ఇవ్వాల్సిన విధంగా ఎలివేషన్స్ ఇచ్చారా? యాక్టింగ్ పరంగా నేను మన లోకేష్ కనకరాజుని నేను తప్పుపట్టిన కానీ సినిమా పరంగా చూసుకుంటే మాత్రం బాగుంది. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటే కష్టం, కానీ ఓవరాల్ సినిమా బాగుంది. స్టోరీ పరంగా బాగుంది అంటారు. బాగుంది. మొత్తం యాక్షన్ సినిమా అంతా, మొత్తం నరుక్కోవడం, కోసుకోవడం, పొరుచుకోవడం, తంపుకోవడం. అసలు డీసీ అంటే అతని పేరు దేవదాసుని డీసీ అని సింపుల్ గా పిలుస్తారు. సో ఆ ఎలివేషన్స్ కానీ ఆ బీజిఎం కానీ అయితే మా అనిరుద్ధ్ చితక్ కొట్టాడని చెప్తా. నాకు తెలిసి ఏదో తాటగల్లు తాగి కొట్టాడు, ఒక రకంగా పేలింది బీజిఎం అయితే. ఇంతకుముందు శృతి హాసన్ ని తీసుకున్నారు, మళ్ళీ శృతి హాసన్ తప్పించి ఈ హీరోయిన్ ని తీసుకున్నారు. సో శృతి హాసన్ ఉంటే బాగుండేదా, లేదంటే వమిక గబ్బి ఉంటే బాగుండేదా? వమిక గబ్బి నాకు బాగా నచ్చింది. నైట్ మాత్రం కుర్రోళ్ళు కల్లోకి వచ్చి కవింతలు పెట్టింది, అంత బాగా చూపించారు. సో సినిమా బాగుంది. బీజిఎం ఎలా ఉంది? మాస్ ర్యాక్ కొట్టాడు. హీరో పరంగా అంటే ఎక్స్ప్రెషన్స్, యాక్షన్ అన్ని బాగా చేశాడా? బాగుంది, న్యాచురల్గా ఉంది. మాస్ ఆడియన్స్ కి ఒక 150 రూపాయలు 100 పెట్టుకుని సినిమాకి వస్తే కానీ ఖచ్చితంగా వాడు ఎంజాయ్ చేసి వెళ్తాడు. చెప్పండి మాత్రం వెళ్తాడు. ఎలా ఉంది ఏ సినిమా? డీసీ రెండు చూసా. ఓకే, డీసీ సినిమా. సో నేను కొరియన్ కనకరాజు ఎలా ఉంది సినిమా? కొరియన్ కనకరాజు నేను కొంచెం ఓవర్ ఎక్స్పెక్ట్ చేసుకోవడం వల్ల నాకు అంత అనిపించలేదు, యావరేజ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే అసలు ఓజీ రేంజ్లో చూపించాడు. సత్య గారి కామెడీ ఎలా ఉంది? బాగుంది. సత్య గారి కామెడీ చాలా బాగుంది. కొన్ని సీన్లో మన సత్య గారు హీరో గాని డామినేట్ చేస్తాడేమో అన్నది అనిపించింది, కానీ ఓవరాల్గా సినిమా చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ కొరియన్ కనకరాజు.
మట్కాతో కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా ఈ సినిమాతో కొంచెం పర్లేదు అనిపించాడు. గత సినిమాలు పోల్చుకుంటే అంత మంచి లైనప్ లేదు హీరో గారికి. ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారా? ఈసారి ఇప్పుడు కంబ్యాక్ అవి నేను చెప్పను. నాకు కొరియన్ కనకరాజ్ మూవీ నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్లో లేదు, యావరేజ్గా అనిపించింది. సో ఇప్పుడు బాగుందని చెప్పి అబద్ధం చెప్పి నేను చెప్పలేను, నాకైతే యావరేజ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అసలు తమన్నా అయితే మాత్రం ఓజీ రేంజ్లో కొట్టాడు. ఓజీ రేంజ్లో కొట్టడం ఏంటి, ఆ ఓజీ సినిమా మ్యూజిక్కే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అనిపించింది. సో ఆ బీజిఎం అయితే బాగా కొట్టాడు. తమన్నా ఆ విషయంలో తప్పు పట్టను, సినిమా పరంగా చూసుకుంటే యావరేజ్. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ సెకండ్ మూవీ ఎలా ఉంది? ఇది కావాలని పెట్టారు ఆ అమ్మాయికి. నాకు అంత ఏమీ పెద్ద ఇంపాక్ట్ ఆ అమ్మాయి కావాలి ఈ సినిమా కన్నా అంత అయితే లేదు. మిరాయిలో అమ్మాయి బాగా చూపించారు. అసలు ఈ సినిమాలో స్టోరీలో రోల్ ఉందా, అమ్మాయిది ఎక్కువ పాత్ర ఉందా? ఉందంటే ఇదే అవసరం కదా పెడతారు కదా అమ్మాయిలు, అలాగే పెట్టారు తప్ప పెద్ద పర్టికులర్గా క్యారెక్టరు, ఆ బలమైన క్యారెక్టరు ఉండాలి అలా ఏం లేదు. ఈ హీరోయిన్ ఏమో మీ కళలో వస్తుందా? కొరియన్ కనకరాజులో ఉన్న హీరోయిన్ అయితే కల్లోకి రాదు. డీసీలో ఉన్న అమ్మాయి మాత్రం మంచి పాలకోవా, నా మసాలా జిలేబీ. నైట్ మాత్రం కుర్రోడు కల్లోకి వచ్చి కిలికింతలు పెట్టుద్ది, కవ్విచ్చుద్ది, చూసినోడుకు చూసినంత అన్నట్టు.